హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ లెర్న్ టుడే. ఇప్పుడైతే మనం కుర్తీ కటింగ్ చూద్దాం. సో ఈ గ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ కటింగ్ కొంచెం బొటిక్ స్టైల్ ఉంటుంది. బొటిక్స్ వాళ్ళు కూడా ఈ టిప్స్ చెప్పరు. ఇప్పుడైతే డ్రాఫ్టింగ్ చూసేద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫస్ట్ డ్రాఫ్టింగ్ చూసేద్దాం. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ముందుగా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేస్తున్నాను. నా షోల్డర్ వచ్చేసి 14.5, నేను వచ్చేసి దాంట్లో హాఫ్ పెట్టుకుంటున్నాను, అంటే 7.25కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ సైజ్ వారికైనా 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే ఇలానే మార్క్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ కలిపితే ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 34 సైజ్ చూపిస్తున్నాను. మీరు 20+ అయి ఉండొచ్చు, 30+ అయి ఉండొచ్చు, లేదా 40+ అయి ఉండొచ్చు. ఏ సైజ్ వరకైనా సరే కట్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం చెస్ట్ లైన్ ఫార్ములా చూపిస్తాను నేను. ఈ బ్యాక్ నెక్ అంటే ఏంటంటే 5 ఇంచ్ కంటే తక్కువ నెక్ డిప్ మార్క్ చేసుకోవాలనుకుంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 5 కంటే ఎక్కువ నెక్ డిప్ పెట్టాలనుకుంటే ఈ చెస్ట్ లైన్ ఫార్ములా యూజ్ అవ్వదు. డీప్ నెక్ ఫార్ములా వేరే ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డీప్ నెక్ ఫార్ములా. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.75 పెడుతున్నాను. నాకు వచ్చేసి 34 డివైడెడ్ బై 6 5.6 వచ్చింది, ప్లస్ 0.75 చేస్తే 3.6 వచ్చింది. సో నేను ఆర్మోల్ చెస్ట్ లైన్ కోసం 6.3 మార్క్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం కొంచెం మ్యాథ్స్ క్లాస్లా అనిపించినా కానీ ఇది మ్యాథ్స్ క్లాస్ కాదు, స్టిచ్చింగ్ క్లాసే. డోంట్ కన్ఫ్యూజ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి, క్లియర్గా ఉంటుంది వీడియో అయితే. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇదైతే చెస్ట్ లైన్ ఆర్మోల్ కోసం. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, షోల్డర్కి సెంటర్ పాయింట్, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన తర్వాత ఈ మార్క్ ఏదైతే ఉందో మనం ఫ్రంట్ నెక్ డీప్ కానీ, బ్యాక్ నెక్ డీప్ అయినా, చెస్ట్ లైన్ అయినా, వేస్ట్ లైన్ అయినా, హిప్ లైన్ అయినా, ఫుల్ లెంత్ అయినా సరే ఇక్కడ నుంచే మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుంచి మార్క్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇక్కడ నేను మార్క్ చేసింది అయితే షోల్డర్ టు అపెక్స్ లైన్, అంటే చెస్ట్ రౌండ్ అన్నమాట. ఇప్పుడు హిప్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ లెంత్ వచ్చేసి నేను 21 పెడుతున్నాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మనం వేస్ట్ లైన్ కోసం హిప్కి ఇంకా చెస్ట్ లైన్కి సెంటర్కి మార్క్ చేసుకోవాలి. హిప్ లెంత్ ఇంకా చెస్ట్ రౌండ్ లెంత్ మార్క్ చేసాం కదా, షోల్డర్ టు అపెక్స్, దానికి సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేయాలి. ఇక్కడ మనం లూజింగ్ యాడ్ చేసుకోవాలి. లూజింగ్ ఏంటంటే మన డ్రెస్ మనకి కంఫర్ట్గా ఉండడానికి. ఇప్పుడైతే లూజింగ్ చార్ట్ చూద్దాం.
ఈ లూజింగ్ చార్ట్ ఏంటంటే మనకి చెస్ట్ ప్లస్ లూజింగ్ యాడ్ చేసుకొని అప్పుడు డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నేను ఇది ప్యాక్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. సో ప్యాక్ నెక్ లూజింగ్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు అప్పర్ చెస్ట్ లూజింగ్ ఉంది, చెస్ట్ లూజింగ్ ఉంది, వేస్ట్ లూజింగ్ ఉంది, ఇంకా హిప్ లూజింగ్ కూడా ఉంది. నేను చూపిస్తున్నట్టు ప్యాక్ నెక్ లూజింగ్ తీసుకోవాలి మనము. ఇది ప్యాక్ నెక్ కాబట్టి నా చెస్ట్ వచ్చేసి 34 వచ్చింది. 34 ప్లస్ 4.75 డివైడెడ్ బై 4 చేస్తున్నాను. నాకు 8.75 వచ్చింది. మార్జిన్ కోసం 1.5 మార్క్ చేస్తున్నాను. చెస్ట్ వచ్చేసి చెస్ట్ ప్లస్ 3.75 డివైడెడ్ బై 4 మార్క్ చేస్తున్నాను. ప్లస్ మార్జిన్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి వేస్ట్ ప్లస్ 3.75 డివైడెడ్ బై 4 చేస్తున్నాను. నా వేస్ట్ వచ్చేసి 7.9 వచ్చింది. హిప్ వచ్చేసి హిప్ ప్లస్ 2.75 డివైడెడ్ బై 4 చేస్తున్నాను. హిప్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి మార్క్ చేయకూడదు. ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కదా, సో 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హిప్ లైన్ దగ్గర. ఇప్పుడు ఈ మార్జిన్ లైన్స్ కలుపుతూ లైన్స్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర లైట్గా కవ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మోల్ మార్క్ చేద్దాం. ఆర్మోల్ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ డౌన్ పెట్టాం కదా, అక్కడ నుండి చెస్ట్ లైన్ వరకు పెట్టి సెంటర్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మన షోల్డర్ ఎంత అయితే వచ్చిందో -1 మార్క్ చేసుకోవాలి. 6.25 పడుతున్నాను నేను. చెస్ట్ లైన్ మీద వచ్చేసి -1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్కి 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మోల్ క్రాస్ కోసం ఆర్మోల్ క్రాస్ చార్ట్ చూపిస్తాను. ఆర్మోల్ క్రాస్ ఏ సైజ్ వరకు ఎంత పెట్టాలి అనేది చూద్దాం, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా 24 సైజ్కి ఫ్రంట్ వచ్చేసి 0.75, బ్యాక్ వచ్చేసి 1 ఇంచ్.
ఇక్కడ చూపిస్తున్న లైన్ వచ్చేసి బ్యాక్ ఆర్మోల్. వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డాట్స్ కలుపుతూ కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మార్క్ చేసుకుందాం. 0.75 మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ కోసం. ఇలా కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 0.5 మైనస్ చేయాలి. షోల్డర్ని మనం ఫుల్ షోల్డర్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్స్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిప్ మార్క్ చేద్దాం. ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డిప్ ఇలా సెంటర్ నుండి మార్క్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి ప్యాక్ నెక్ కాబట్టి 1.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇలా లైన్స్ మార్క్ చేసి నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ షోల్డర్ మార్క్ చేసుకుందాం. నేను 2.5 రెడీ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. సో +1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. 3.5 మార్క్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫుల్ లెంత్ మార్క్ చేసుకోవాలి సెంటర్ నుండి. ఫుల్ లెంత్ +1.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ ఎంత అయితే వచ్చిందో క్రింద కూడా అంతే మార్క్ చేసుకోవాలి. నాకు 10.5 వచ్చింది. నేను కింద కూడా 10.5 మార్క్ చేసుకుంటున్నాను. లోపలికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్స్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. మనం బ్యాక్ నెక్తో కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే ఫ్రంట్ ఆర్మోల్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి.
బ్యాక్ ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ మార్క్ చేసి అక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నాకు 9.75 వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి 9.75 వచ్చింది. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. బ్యాక్ కూడా ఇదే విధంగా మెజర్ చేయాలి. బ్యాక్ వచ్చేసి నాకు 9.25 వచ్చింది. ఇలా మెజర్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఫస్ట్ స్లీవ్స్ కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. 9 + 1 ఇంచ్ 10. నేను హ్యాండ్స్కి బెల్ట్ వేయాలనుకుంటున్నాను. 2 ఇంచెస్ బెల్ట్. సో -2 చేస్తున్నాను. 8 ఇంచ్ వచ్చింది. సో నేను లెంత్ 8 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్యాటర్న్ యూస్ చేయాలి. 5+ ప్యాటర్న్. నేను ఈ ప్యాటర్న్స్ ఎలా కట్ చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది చూపించాను లాస్ట్ వీడియోలో. ఇక్కడ చూపిస్తున్న విధంగా లెంత్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఈ కవ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మోల్కి వస్తుంది. ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఇలా విడిగా తీసి ఇలా మార్క్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ మెజర్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి నాది 9.25 వచ్చింది. సో నేను ఇక్కడ బ్యాక్ ఆర్మోల్ పైన ఇలా మెజర్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెజర్ చేయాలి. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా ఇలానే మెజర్ చేయాలి. ఫ్రంట్ వచ్చేసి నాది 9.75 వచ్చింది. ఇలా 2 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన 2 డాట్స్ మధ్యలో ఒక డాట్ పెట్టాలి. ఇప్పుడు ఏవైతే డాట్స్ ఉన్నాయో ఈ 2 డాట్స్కి మధ్యలోకి ఒక డాట్ మార్క్ చేయాలి. ఇక్కడ మనం లూజింగ్ మార్క్ చేద్దాం. నేను వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 12 / 2 చేస్తే 6 వచ్చింది. సో మార్జిన్ కోసం 1.5 పెడుతున్నాను. ఇక్కడ మార్జిన్ లోపలికి మార్క్ చేసుకోవాలి. పింక్ లైన్ ఏదైతే ఉందో పింక్ డాట్, పింక్ మార్కింగ్ లోపలికి మార్జిన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్జిన్ లైన్స్ కలుపుతూ 2 లైన్స్ మార్క్ చేయాలి. ఇప్పుడు కటింగ్ చూద్దాం. బ్యాక్ ఆర్మోల్ కట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్లాస్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. స్లీవ్స్ ఇలా రెడీ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ బెల్ట్ పెడతాను అన్నాను కదా, దానికోసం నేను ఈ పీస్ తీసుకున్నాను హ్యాండ్స్ కోసం. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వాట్స్ లెర్న్ టుడే కామెంట్ చేయండి.